అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 216 మైండ్ గేమ్. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయిన విరాట్ అవి తను పెట్టిన రూల్స్ అంటే నమ్మశక్యం కాక నిజానిజాలు నిర్ధారించుకునే దారి కోసం ఆలోచనలో పడ్డాడు. మెమరీ లాస్ పుణ్యమా అని ఒకప్పుడు తాను ప్రవర్తించిన విధానాన్ని ఆమె కళ్ళకి కట్టినట్టు చెప్తూ ఉంటే నమ్మలేని పరిస్థితుల్లో ఆమెని అనుమానిస్తూ తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితికి వస్తాడు. ఈ పెళ్లి నేను బలవంతంగా చేసుకున్నాను అని రక్షిత్ చెప్పాడు కదా, దాని అర్థం ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందనే కదా. లేదంటే ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లిలో సంతోషంగా ఎందుకుంటాను? ఇదంతా నా క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఉంది, అదే నిజం అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అతని ముఖంలో సందేహం గమనించిన హాస్ని, ఇదంతా ఒకప్పుడు మీరు చెప్పిందే కదా, మరి ముఖం ఎందుకు అపనమ్మకంగా పెట్టారు? మీరేమైనా గజ్నీ సినిమాలో సూర్య అనుకున్నారా? యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ ప్రవర్తన చాలా మారిపోయింది విరాట్ గారు. ఒకప్పుడు నాతో రొమాన్స్ చేయడానికి పని కట్టుకొని మరీ అవకాశాలు సృష్టించేవారు. ఇప్పుడు మీకు అంత దూరంలో ఉన్నా కూడా కొత్త మనుషులు చూస్తున్నట్టు చూస్తున్నారు. ఒకప్పుడు మీకు ఇష్టం లేని వాళ్ళందరినీ నెత్తినెక్కించుకుంటూ ప్రాణంగా ప్రేమించిన నన్ను గాలికి వదిలేస్తున్నారు. ఇదంతా తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. మీ గురించి ఆలోచించి పిచ్చెక్కుతూ ఉంది. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఆవేదనగా ప్రశ్నించింది. అప్పటికే కథను గుర్తు చేసుకునే ప్రయత్నంలో అతని మెదడు ఒత్తిడికి గురవడంతో భరించలేని తలనొప్పి మొదలైంది. నెమ్మదిగా కళ్ళు మసకబారుతున్నట్లు అనిపిస్తూ ఉంటే ఆమెకు సమాధానం చెప్పలేక, బయటికి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. అదే సమయంలో గది దగ్గరికి వచ్చిన అనసూయ బాడీగార్డ్స్కి ఆ అరుపు వినిపించడంతో వేగంగా తలుపులు తీసుకొని లోపలికి వచ్చారు. వాళ్ళకి బెడ్ మీద తల పట్టుకొని కూర్చున్న విరాట్తో పాటు కాస్త దూరంలో నిలబడిన హాస్ని కనిపించడంతో షాక్ అయిపోయారు. వాళ్ళలో ఒకరు డాక్టర్ని పిలవడానికి వెళ్తే మరొకరు హాస్నిని బలవంతంగా బయటకు లాక్కొచ్చి, ఎందుకు మేడం పదే పదే ఇక్కడికి వచ్చి మీరు బాధపడుతూ ఉంటే కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? పెద్ద మేడం గారికి ఈ విషయం తెలిస్తే మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతని మాటలేవి హాస్ని చెవికి చేరలేదు. కళ్ళ ముందే బాడీగార్డ్స్ బయటికి గెంటేస్తున్నా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని విరాట్ ప్రవర్తన ఆమె మనసుని ముక్కలు చేసింది. అదే సమయంలో హాస్పిటల్లో ఎంటర్ అవుతున్న అనసూయని చూసి కంగారుగా లోపలికి వచ్చిన కీర్తి బొమ్మల బయటికి నడుచుకుంటూ వస్తున్న హాస్ని పరిస్థితి చూసి కంగారు పడింది. కానీ అది మాట్లాడే సమయం కాదని భావించి వేగంగా ఆమె చేయి పట్టుకొని మరొక దారి గుండా బయటకు తీసుకొచ్చింది. కంపెనీకి చేరుకున్న తర్వాత కూడా హాస్ని మౌనంగా ఉండటంతో సహనం కోల్పోయిన కీర్తి ఆమెను చాచిపెట్టి కొట్టి, ఇప్పుడు ఏం జరిగిందని ఏదో కోల్పోయిన దానిలా తయారయ్యావు? అసలు నిన్ను నువ్వు పట్టించుకొని ఎన్ని రోజులైందో తెలుసా? ఏ ముహూర్తంలో ఈ పెళ్లి చేసుకున్నావో కానీ నీ జీవితం కష్టాలమయమైపోయింది. మొదట నీ సొంత తల్లి చెల్లి నుంచి రక్షిస్తే నువ్వు ప్రేమగా చూసుకొని గుండెల్లో పెట్టుకునేవాడు వచ్చాడని సంతోషించాను. కానీ ప్రపంచాన్ని శాసించగలిగే వ్యక్తి కన్న తల్లి చేస్తున్న దారుణాలు కనిపెట్టలేని అసమర్థుడని తెలుసుకోలేకపోయాను. నీ మీద ఈగ కూడా వారనివ్వరని విరాట్ గారు నిన్ను తీసుకెళ్లి నిప్పుల్లో తోశారు. ఆయన కోసం ప్రాణాలను పణంగా పెట్టి హాస్పిటల్ పాలయ్యావు. అతని శత్రువులకు టార్గెట్ అయ్యి నరకయాతన అనుభవించావు. కానీ అది ఆయన కుటుంబ సభ్యులకే కనిపించలేదు. ఎంతసేపు నీలో లోపాన్ని ఎదురు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవట్లేదు. నీకు కసిలేదు హాస్ని, అందుకే అర్హత లేని వాళ్ళ గురించి ఆలోచించి కష్టాల పాలయ్యావు. నీలో అల్లరి, మొండితనం, పిచ్చితనం మాత్రమే ఈ ప్రపంచానికి కనిపిస్తున్నాయి. కానీ నీలో ఉన్న అనంతమైన ప్రేమ, బాధ, కోపం, బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇవి ఏవి ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకే అందరి ముందు నువ్వు దోషిగా మారుతున్నావు. ఇప్పటికైనా మీ అత్తలాంటి విషనాగుల గురించి ఆలోచించడం మానేసి నీ జీవితం నువ్వు చూసుకో అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని వదిలేసి బయటకు వెళ్ళిపోయింది కీర్తి. ఆమె చెప్పిన మాటలకు పేలవంగా నవ్వుకుంటూ, ఎవరి కోసమైతే ఇన్ని రోజులు కంగారు పడ్డాను, ఎవరిని చూడడం కోసం తప్పించుకుంటూ శత్రువుల కాళ్ళ మీద పడ్డాను, వాళ్ళకే నేను అక్కర్లేదు. నువ్వెందుకు కీర్తి నా కోసం ఎంత ఆరాటపడుతున్నావు? నేను నీకు ఏమవుతానని అనుక్షణం నాకు తోడుగా ఉంటున్నావు అని బాధగా అనుకుంది హాసిని. ఇంతలో ఆమెకు మహేంద్ర నుంచి కాల్ రావడంతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా కాల్ కట్ చేసి మొబైల్ సైలెంట్లో పెట్టేసింది హాసిని. ఆ విషయం తెలియని మహేంద్ర మళ్ళీ ఆమెకు కాల్ చేశాడు. కానీ ఆమె అటెండ్ చేయకపోవడంతో కంగారు పడి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాజేంద్రవర్మ కొడుకు చేస్తున్న పనిని కోపంగా చూస్తూ, ఏదైనా ఒక పని చేసే ముందు దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి.
ఇప్పుడు హాస్నితో మనకి ఎలాంటి అవసరం లేదు. ఇక తనతో మాట్లాడి ఉపయోగం ఏముంది? అనవసరంగా తనతో రిలేషన్ పెంచుకోకు. ఇప్పుడిప్పుడే విరాట్కి దగ్గరవుతోంది కావ్య. ఇలాంటి సమయంలో తనకు సహాయం చేస్తే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. రేపొద్దున విరాట్ అడ్డం తిరిగిన మనకు తన సపోర్ట్ ఉంటుంది అని సీరియస్గా చెప్పాడు. మీరు ఇంత సెల్ఫిష్గా ఎలా ఉన్నారు డాడ్? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం అన్నయ్య బిహేవియర్ మీద చాలా అనుమానాలున్నాయి. తనలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అది మంచికో చెడుకో నాకు తెలియదు. కానీ మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిది అని హాస్తిని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా చెప్పాడు మహేంద్ర. అసలు మార్పు అంటే ఎటువంటిది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అని అడిగాడు రాజేంద్రవర్మ. హాస్ని విషయంలో తనకున్న పొసెసివ్నెస్ అందరికీ తెలిసిందే. తను కళ్ళు తెరిచిన వెంటనే ఆమె గురించి అడుగుతాడని అనుకున్నాను. అలా జరగపోగా అతన్ని కావ్య దగ్గరుండి చూసుకుంటోంది. ఇది ఆలోచించాల్సిన విషయమే కదా అని అనుమానం వ్యక్తపరిచాడు మహేంద్రవర్మ. అందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది? ఇదంతా అతని తల్లి అనసూయ చేసిన పనే కదా. కొడుకుగా ఆమె పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వడం విరాట్ బాధ్యత కదా అని సింపుల్గా చెప్పేశాడు రాజేంద్రవర్మ. మీరొక ముఖ్యమైన విషయం మర్చిపోతున్న డాడ్. పెద్దమ్మ కేవలం స్పృహలో లేని విరాట్ను మాత్రమే కంట్రోల్ చేయగలరు. అతనికి స్పృహ వచ్చాక తోలు బొమ్మల ఆడించడం ఎవరికీ సాధ్యం కాదు. సింహంతో గేమ్స్ ఆడటం అంత సులభం అనుకుంటున్నారా? మనకు తెలియనిది ఏదో జరుగుతూ ఉందో అనిపిస్తోంది. అదేంటో వీలైనంత తొందరగా తెలుసుకోవాలని నా ప్రయత్నం అని ఆలోచనగా చెప్పాడు మహేంద్రవర్మ. కాలక్రమంలో మరో 2 రోజులు యథాలాపంగా గడిచిపోయాయి. అనసూయ వాళ్ళు హాస్పిటల్కి రానివ్వకుండా చేసేదేమీ లేక కంపెనీకి వెళ్ళిపోయింది హాస్ని. ఆ రోజు ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విరాట్ కారులో కూర్చోబోతూ ఒక్క క్షణం ఆగి పరిసరాలను గమనించాడు. అతని మనసు కోరుకుంటున్న వ్యక్తి కళ్ళకు కనిపించకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. అతన్ని గమనించిన కావ్య, ఏమైంది విరాట్? కారెక్కడం మానేసి మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని అనుమానంగా చూసింది. నథింగ్ అని అసహనంగా తల వదిలించి మౌనంగా కారులో కూర్చున్నాడు. సుమారు 1.5 గంటల ప్రయాణం తర్వాత ప్యాలెస్కి చేరుకున్న విరాట్ ఆ ప్రదేశం అంతా వింతగా చూశాడు. అనసూయ వాళ్ళ మాటల ప్రకారం ఇది తన సొంత ప్యాలెస్ అని అర్థమై ఇష్టంగా ముందుకు నడిచాడు. అతనికి ఎదురొచ్చిన సరిత దృష్టి తీసి పక్కకు వెళ్ళిపోతే కుడికాలు లోపల పెట్టి ఎంటర్ అయ్యాడు విరాట్. అక్కడికి వచ్చిన దగ్గర నుండి అతని మనసు తెలియని ఆలోచనకి లోనవుతూ ఉంటే గుండెల మీద చేయి వేసుకొని అక్కడంతా ఆసక్తిగా గమనించసాగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సూరజ్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? మిమ్మల్ని చూడ్డానికి హాస్పిటల్కి వద్దామనుకున్నాను. కానీ మీ పర్మిషన్ లేకుండా అడుగు బయట పెట్టడం ఇష్టం లేక మీరు వచ్చే రోజు కోసం ఎదురు చూశాను. ఇప్పటికీ ప్యాలెస్లో పోయిన కళ తిరిగి వచ్చింది అని ఆప్యాయంగా చెప్పాడు. ఆ మాటకి విరాట్ సమాధానం చెప్పకముందే అనసూయ కల్పించుకొని, ఇప్పటికే ప్రయాణం చేసి చాలా అలసిపోయావు. నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని కావ్యకి సైగ చేసింది. అది అర్థం చేసుకున్న కావ్య అతని చేయి పట్టుకొని నడిపిస్తూ, నీ గదిలోకి నేనే స్వయంగా తీసుకెళ్తాను విరాట్ అని స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టింది. ఆమెను అనుసరించిన విరాట్ సగం దూరం వెళ్ళేసరికి, ఈ సమయంలో హాస్ని ప్యాలెస్లో కాకుండా ఎక్కడికి వెళ్ళింది? విరాట్ డిశ్చార్జ్ అవుతారని ఆమెకు తెలియదా అని ఓరగా కొడుకు వైపు చూస్తూ అడిగింది అనసూయ. ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకున్న సూరజ్, మేడం కంపెనీలో ఏదో అర్జెంట్ పని ఉందంటే వెళ్ళారు. బహుశా సార్ వస్తున్నట్టు ఆమెకు తెలియదేమో, లేదంటే అడుగు కూడా బయటకు పెట్టేవారు కాదు అని హాస్నిని సమర్థించాడు. భర్త హాస్పిటల్ నుండి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడో కట్టుకున్న భార్యకి తెలియకుండా ఉంటుందా? ఇన్ని రోజులుగా నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఒక్క క్షణం కూడా వచ్చి చూసింది లేదు. కనీసం ఇంటికి వచ్చినప్పుడు కూడా ఉండలేదు. ఇలాంటి బాధ్యత లేని కోడలు నాకే ఎందుకు దొరికిందో ఏంటో అని సడలింపుగా అంటూ విరాట్ ముఖంలో క్షణక్షణానికి మారిపోతున్న భావాలను గమనించి గౌరవంగా నవ్వుకుంది అనసూయ. ఆమె ఊహించినట్లుగానే విరాట్ మనసులో హాస్ని మీద నెగిటివిటీ మొదలైంది. కళ్ళెదురుగా కనిపిస్తున్న పరిస్థితులన్నీ రక్షిత్ చెప్పిన మాటల్ని బలపరుస్తూ ఉండటంతో తను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కావ్య అని భ్రమపడి అదే విషయాన్ని మనసులో బలంగా ముద్రించుకున్నాడు. కానీ అతని ఆలోచనలను బయటపెట్టే ఉద్దేశం లేనట్లు మౌనంగా పైకి వెళ్ళాడు. గదిలోకి ఎంటర్ అయిన అతనికి అక్కడంతా కొత్తగా తోచింది. చుట్టూ ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో మంచానికి ఉన్న హెడ్ బోర్డ్ వెనకాల ఒకప్పుడు తాను హాస్నితో రాయించిన ఇంపోజిషన్ పేపర్ గోడకి స్టిక్ చేసి కనిపించింది. ఆ పేపర్ వైపే తీక్షణంగా చూస్తున్న విరాట్ను గమనించి అటుగా చూసిన కావ్య అందులో రాసిన రూల్స్తో పాటు కింద ఉన్న హాస్ని ఇంకా విరాట్ సిగ్నేచర్ చూసి షాక్ అయిపోయింది. ఆ ఇద్దరు ఒకప్పుడు గదిలో ఎంత సన్నిహితంగా ఉండేవారో తలుచుకోగానే ఆమె మనసు బగ్గున మండింది. ఆ క్షణంలో విరాట్ని దక్కించుకోవాలన్న పంతం ఆమెలో మరింత పెరిగింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్నిని దూరం చేయాలని కంకణం కట్టుకున్న కావ్య చనువుగా విరాట్ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇది ఆలోచించాల్సిన సమయం కాదు, రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. దయచేసి నీ దృష్టిని పనికిరాని విషయాల మీద కాకుండా నీ ఆరోగ్యం మీద మాత్రమే పెట్టు అని రూల్స్ పేపర్ను ఉద్దేశించి చెప్పింది. ఆమె చెప్పిన దానికి మౌనంగా తలాడించి వెనక్కి జరిగి బెడ్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు విరాట్. ఆమెకు ఆ గది నుండి బయటకు వెళ్ళడం సుతారం ఇష్టం లేకపోవడంతో ఆ విషయాన్ని నేరుగా విరాట్కి ఎలా చెప్పాలో తెలియక కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకమాడి విరాట్ అని గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అరుపుకి ఉలికిపడిన విరాట్ కళ్ళు తెరిచి చూసేసరికి నేల మీద పడి స్పృహ కోల్పోయిన కావ్య కనిపించింది. దాంతో కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి సూరజ్ని పిలిచి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పాడు. కాసేపటికి డాక్టర్ రావడం, ఆమెను చెక్ చేసి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వలన ఇలా జరిగిందని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోవడం అన్నీ వెనువెంటనే జరిగాయి. అదంతా చూసిన సరిత, సమయానికి హాస్ని మేడం ఎక్కడికి వెళ్ళారు? ఈ చుప్పనాతి శూర్పణక దొరికిన అవకాశాన్ని వాడుకొని మా సార్కి దగ్గరవ్వాలని చూస్తుంది. అసలు సార్ ప్యాలెస్కి వచ్చినట్లు ఆమెకు తెలుసా లేదా అని అనుకుంటూ కంగారుగా హాస్నికి కాల్ చేసి విషయం చెప్పింది. కంపెనీలో ఉన్న హాస్ని విషయం వినడంతోనే షాక్ అయిపోయింది. ఇదేంటి, విరాట్ గారు డిశ్చార్జ్ అవ్వాల్సింది రేపు కదా, ఈరోజు రావడం ఏంటి? అంటే నాకు మహేంద్ర అబద్ధం చెప్పాడా అని కోపంగా అనుకుంటూ అతనికి కాల్ చేసి, ఇప్పటికీ మీ మనసులో నా మీద ఇంత కుళ్ళు ఉందని అనుకోలేదు. విరాట్ గారి డిశ్చార్జ్ విషయంలో నాకెందుకు అబద్ధం చెప్పారు? ఆయన డిశ్చార్జ్ అయ్యేది రేపు కదా, ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి పిక్ చేసుకొని తీసుకెళ్ళాలి అనుకున్నాను. మీరు అబద్ధం చెప్పడం వల్ల ఆయన ప్యాలెస్కి వచ్చేసరికి నేను కంపెనీలో కూర్చున్నాను. ఎందుకు ఇలా చేశారు అని ఆవేశంగా తను నిలదీసింది. వాట్? అదెలా జరిగింది? అన్నయ్య డిశ్చార్జ్ అయ్యేది రేపని కావ్య చెప్పింది కదా, మరి ఈరోజు ఎలా వచ్చారు అని షాక్గా అడిగాడు మహేంద్ర. ఓ, నువ్వు ఈ విషయం ఆ దొంగ ముఖాన్ని అడిగి నాకు చెప్పావా? అసలే నా మొగుడిని ఎప్పుడెప్పుడు నా నుండి దూరం చేద్దామా అని గత్తలా ఎదురుచూస్తోంది. అలాంటిది నిజం చెప్తుందని ఎలా అనుకున్నావు? అది మీకు అబద్ధం చెప్పి నన్ను వెర్రిదాన్ని చేసింది. అక్కడ ఏమైనా తేడా జరిగితే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేసి వేగంగా ప్యాలెస్కి బయలుదేరింది. కాసేపటికి అక్కడ చేరుకున్న హాస్ని తన భర్తను చూడాలన్న ఆతృతతో వేగంగా గదివైపు అడుగులు వేస్తోంది. ఇంతలో ఆమెను చూసిన సరిత దగ్గరికి వచ్చి, మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి, ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళొద్దు అని ఆమెను అడ్డగించింది. అదేంటి సరిత అలా అంటున్నావు? ఆయన్ని చూడడానికి నేను ఎంత ఎదురుచూస్తున్నానో నీకు తెలియదా? నన్ను ఎందుకు ఆపుతున్నావు అని విసుగ్గా అడిగింది. ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం, కానీ మీరు ఇప్పుడు గదిలోకి వెళ్తే చాలా బాధపడతారు. దయచేసి సార్ని బయటికి వచ్చే వరకు ఎదురు చూడండి, అదే మీకు మంచిది అని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది సరిత. అయితే హాస్ని ఉన్న తొందరలో సరిత మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం సరిత, పక్క తప్పుకో అని ఆమెను పక్కకు నెట్టి వేగంగా పైకి వెళ్ళిన హాసిని గది తలుపులు తెరిచి కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కోపంతో ఊగిపోయింది. ఇంతకీ గదిలో హాస్ని చూసిన దృశ్యమేంటి? కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తున్న కావ్య ప్లాన్ ఏంటి? అసలు విరాట్ హాస్ని గదిలోకి రాణిస్తాడా? ఇప్పుడు రాబోతున్న కొత్త సమస్యలను హాస్ని ఎలా ఎదుర్కొంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.